వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. సో యూనిట్ 1 డిఫరెన్సెస్ బిట్వీన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ క్వశ్చన్. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. When it comes to computer architecture, it focuses on the design and the structure of computers internal components. సో ఏవైతే కంప్యూటర్ ఇంటర్నల్స్ కాంపోనెంట్స్ ఉంటాయో సో వాటి యొక్క స్ట్రక్చర్ మీద మాత్రమే ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది ఫోకస్ చేస్తుంది. లైక్ సిపియు ఆర్కిటెక్చర్. సో సిపియు యొక్క చిప్ అనేది ఉంటుంది కదా సిపియు ఫార్మేట్లో, సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఆ ఫార్మేట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి. అలాగే మెమరీ హైరార్కీ, విచ్ మీన్స్ మనకి మెమరీలో డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. లైక్ మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ, క్యాచ్ మెమరీ, ఇంటర్నల్ మెమరీ, అలాగే వర్చువల్ మెమరీ. సో ఈ మెమరీస్ యొక్క డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి. అలాగే ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్. సో ఇన్పుట్కి సంబంధించిన సిస్టమ్ అలాగే అవుట్పుట్కి సంబంధించిన సిస్టమ్ యొక్క సర్క్యూట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, అలాగే బస్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉండాలి అని ఈ విధంగా స్ట్రక్చర్ అండ్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ మీద ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. When it comes to computer organization, it completely focuses on the way a computer system is organized, structured and to perform a tasks. సో ఇది బేసికల్గా కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది సో ఆర్గనైజేషన్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అలాగే టాస్క్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, టాస్క్లను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి అన్న దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో వెన్ కమ్స్ టు ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. సో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి, అలాగే మెమరీ మేనేజ్మెంట్, మెమరీని అలొకేట్ చేయడం అలాగే డీఅలొకేట్ చేయడం, అండ్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ని మేనేజ్ చేయడం, అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్, విచ్ మీన్స్ ఏ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ప్రాసెస్ లాస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో ప్రాసెస్కి కావాల్సిన రిసోర్సెస్ అనేవి ఎలా అలొకేట్ చేయాలన్న దాని మీద ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. When it comes to computer architecture, concerned with the way components interact and are integrated to form a functional computer system. సో ఏవైతే కాంపోనెంట్స్ ఒకదానికొకటి ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి, సో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, సో అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాగే when it comes to computer architecture, it concerned with the software aspects of a computer system and how they interact with the hardware. సో ఏవైతే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉంటాయో ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ హార్డ్వేర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేసి ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటుంది. బట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ వచ్చేసి హార్డ్వేర్ కాంపోనెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ డీల్స్ విత్ ద హార్డ్వేర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో ఏవైతే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయో లైక్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, సిపియు, మానిటర్, వీటి మీద వీటి యొక్క ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఆర్గనైజేషన్ డీల్స్ విత్ ద వే కంప్యూటర్ సిస్టమ్ ఈస్ ఆర్గనైజ్డ్ టు ఎగ్జిక్యూట్ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్స్. సో సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఈజ్ రిలేటెడ్ టు యూజర్ అండ్ ప్రోగ్రామర్. యూజర్ అండ్ ప్రోగ్రామర్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది. అలాగే కంప్యూటర్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇట్ రిలేటెడ్ టు హార్డ్వేర్ డిజైన్. సో హార్డ్వేర్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద రిలేట్ అయి ఉంటుంది. సో కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇంటెల్ 8086 ప్రాసెసర్. సో ప్రాసెసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఆర్కిటెక్చర్ అనేది సో ఇంటెల్ ప్రాసెసర్స్ మీద ఉంటుంది. వెన్ కమ్స్ టు కంప్యూటర్ ఆర్గనైజేషన్, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సిపియు పైప్ లైనింగ్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది హై లెవెల్ డిజైన్స్ని డీల్ చేస్తూ ఉంటుంది. కంప్యూటర్ ఆర్గనైజేషన్ వచ్చేసి లో లెవెల్ డిజైన్స్ని డీల్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో యూనిట్ 1కి సంబంధించి రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిలబస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సిలబస్ చెక్ చేసుకొని మన ఛానల్లో టాపిక్స్ అనేవి ఫాలో అవ్వండి. ఛానల్లో మీకు ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా యూనిట్ వైజ్, సిలబస్ వైజ్ మీకు ప్లే అవుతుందన్నమాట. If you have any queries, please let me know in the comment section. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ అనేవి షేర్ చేయండి, మన ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.